హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నామ్మా. నేను అదేంటంటే లాస్ట్ వీడియోలో నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను నిన్న. కొంచెం కొంచెం దానికి రీజన్ నెగిటివ్ విషయం ఏం కాదు. ఇక్కడ ఏంటంటే ఇటీవల రీసెంట్లీ ఏంటంటే నా షెడ్యూల్ చాలా బిజీగా మారిపోయిందమ్మా. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా కంటిన్యూస్గా వర్క్, కాల్స్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ హ్యాండిల్ చేస్తూ ఉండటం వల్ల నేను కాస్త టైం ఇవ్వలేకపోతున్నాను. అప్పుడు ఒక క్షణము నేను రీడింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అది ఫీల్ అయ్యాను. నేను నా కోసం టైం తీసుకోవడం మిస్ అవుతున్నానా అనే ఫీలింగ్ సడన్లీ వచ్చేసింది. సో అదే కాస్త ఎమోషనల్గా బయటపడింది. అది మనలో చాలామందికి జరిగే విషయమే. మనమంతా ఇతర విషయాల్లో ఇంతగా ఇన్వాల్వ్ అవుతాము, మనల్ని మనం కాస్త మర్చిపోతాం కదా. కానీ ఇది ఒక రిమైండర్ అమ్మ, మీకు కూడా ఒక రిమైండర్ లాగా, మీతో పాటు నాకు కూడా. మనకి ఏంటంటే మనమే టైం ఇవ్వడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ రిమైండర్ అనమాట. సో ఇప్పుడు నేను పూర్తిగా ప్రజెంట్గా ఉన్నాను, నాకు కావాల్సిన నాకు టైం ఇచ్చుకుంటూ దానికి కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ. సో ఈ రీడింగ్లోకి మనం ఎంటర్ అయిపోదాం అమ్మ ఇంకా ఈరోజు. సో వితౌట్ ఎనీ డిలే, థంబ్నెయిల్ చూసే ఉన్నారు కదా మీరు. ఇక్కడ మీకు తెలుసు ఈరోజు రీడింగ్ ఎంత పవర్ఫుల్గా వస్తుంది యూనివర్స్ నుంచి అనేది ఆల్రెడీ మీకు అర్థమయ్యింది. సో వితౌట్ ఎనీ డిలే, సో ఆల్సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్, బికాస్ ఇంత సపోర్ట్ మీ నుంచి నాకు వస్తుంది. నేను కామెంట్స్ చూస్తున్నాను, చాలా మంచిగా అనిపిస్తుందమ్మా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో వితౌట్ ఎనీ లేట్, ఈ వీడియో మీకు ఫస్ట్ థింగ్ యాదృచ్ఛికంగా కనిపించలేదమ్మా. కొంచెం ఆలోచించండి క్లియర్లీ. యాదృచ్ఛికంగా ఖచ్చితంగా కనిపించలేదు. ఈ టైంలోనే ఎందుకు ఓపెన్ చేశారు? ఎందుకు స్క్రోల్ చేస్తూ ఇక్కడే ఆగిపోయారు? ఇది చిన్న విషయం కాదు, ఇది ఒక సంకేతం అన్నమాట. ఎందుకంటే మీరు చాలా రోజులుగా ఒక సమాధానం కోసం వెతుకుతున్నారు. ఎట్లా అంటే మీరు లోపలే చాలా ప్రశ్నలు వెతుకుతున్నారు మీ లోపలే, కానీ స్పష్టమైన జవాబు ఎక్కడ రాలేదు మీకు. ఈరోజు అదే జవాబు మీకు ఇక్కడ దొరుకుతుంది. దానికోసం యూనివర్స్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆపారు. సో డియర్ యూనివర్స్, తండ్రి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి హార్ట్లో ఉన్న సందేహాలు, వాళ్ళు బయట చెప్పలేని ప్రశ్నలు, వాళ్ళు మౌనంగా మోస్తున్న భావాలు అన్నిటికీ స్పష్టమైన సమాధానం రావాలి. వాళ్ళకు అర్థమయ్యేలా, వాళ్ళ హార్ట్ని టచ్ చేసేలా నాకు చూపించండి ఈశ్వర. ఈ రీడింగ్ ద్వారా నా ద్వారా వారికి తెలియజేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఇక్కడ ఏంటంటేనమ్మా, మీరు గట్టిగా మీరు ఎప్పుడు అడగలేని ప్రశ్న ఏంటంటే మీరు బయటకి ఎవరికి చెప్పుకోలేరు. ఆ గట్టిగా అడగలేని ప్రశ్న అంటే బయటికి ఎవరికి చెప్పుకోకుండా మీలో మీరే మదనపడిన ప్రశ్న. మీ మనసులో ఒక ప్రశ్న ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. నా లైఫ్ ఇలా ఎందుకు ఉంది? నేను ఏ దిశలో వెళ్తున్నాను అసలు? కొన్నిసార్లు మీరు స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఒక ఖాళీ ఫీలింగ్ ఉంటుంది, ఒక అర్థం కాని బాధ ఉంటుంది. అదే ఏంటంటే మీరు మాత్రమే ఫీల్ అవుతున్నది కాదు, అది చాలా డీప్ సోల్స్ ఫీల్ అయ్యే విషయం. ఓకే, మీరు బయట ఏమీ అడగకపోయినా లోపల ఒక సెర్చ్ నడుస్తుంది. గూగుల్ సెర్చ్ లాగా ఏ డౌట్ వచ్చిన సెర్చ్ని ఎలా చేస్తామో మీ లోపల సెర్చ్ చేస్తుంది దానికి ఆ క్వశ్చన్స్కి సమాధానం కోసం. నా పర్పస్ ఏంటి, నా దారి ఏంటి? మీరు చాలా చోట్ల సమాధానం వెతికారమ్మా. మనుషుల్లో వెతికారు, పరిస్థితుల్లో వెతికారు, రిజల్ట్స్లో కూడా, ఫలితాల్లో కూడా వెతికారు. కానీ ఏదో మిస్ అవుతున్నట్టు అనిపించింది మీకు. ఎందుకంటే 100% మీ ప్రశ్నకు సమాధానం బయట లేదు అక్కడ, అందుకనే కనిపించలేదు. ఇక్కడ ఏదో మిస్ అయినట్టు. మీ లైఫ్లో ఇప్పటికే ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది, కానీ మీరు దాన్ని గమనించలేదు అనే సిగ్నల్ నాకు కన్వే అయింది. ఒక సిచ్యువేషన్, ఒక సంఘటన ద్వారా కావచ్చు, ఒక పర్సన్ ద్వారా కావచ్చు, లేదా ఒక ఫెయిల్యూర్, అది మిమ్మల్ని ఆపింది. అప్పుడు మీరు బాధపడ్డారు, కానీ ఇప్పుడు చూస్తే అదే మిమ్మల్ని సరైన దిశలోకి తిప్పింది అనేది నాకు ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు సమాధానం ఒక్కసారిగా రాదు, అది స్లోగా బయటపడుతుంది, అది అనుభవాల ద్వారా అర్థమవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ మీకు. కొన్నిసార్లు ఒక్క చిన్న క్లారిటీ, ఒక్క చిన్న ఫీలింగ్ కూడా, ఒక్క చిన్న రియలైజేషన్ కూడా ఇవి
కలిసిపోతాయి. ఎట్లా అంటే అప్పుడు తెలుస్తుంది మీకు. మీకు మొత్తం పిక్చర్ క్లియర్ అయిపోతుంది. ఆ ఒక్క చిన్న క్లారిటీ, ఫీలింగ్ ఈ ఈ మీకొక సెల్ఫ్ రియలైజేషన్ వచ్చేలా యూనివర్స్ క్రియేట్ చేస్తారు. అప్పుడు మీకున్న ప్రతి దానికి క్లియర్ అయిపోతుంది పిక్చరైజేషన్‌గా. మీరు అనుకున్నారు ఇది ఎందుకు నా దగ్గరే జరుగుతుంది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ప్రతి అనుభవము, ప్రతి సవాలు కూడా మిమ్మల్ని ఒక దిశలోకి తీసుకువెళ్ళడానికి వచ్చాయి అని చెప్పి, ఇది శిక్ష కాదు, ఇది ఒక మార్గదర్శనం అని చెప్పి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మీరు తప్పు దారిలో లేరు. మీరు ఆలస్యం కాలేదు. మీరేమీ వెనకపడలేదు. మీరు మీ దారిలోనే ఉన్నారు. కానీ మీరు ఇంకా మిమ్మల్ని మీరు నమ్మాలి అని చెప్తున్నారు. మీరు ఇంకా ముందుకి అడుగు వేయాలి అని చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్. ఇప్పుడు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. సమాధానం ఎప్పుడు బయట రాదమ్మా. ఎప్పుడు రాదు బయట. మీరు సిద్ధమైనప్పుడు అది మీలోనే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు సిద్ధం అవుతున్నారు. అందుకే ఈ వీడియో మీకు వచ్చింది. అది తెలుసా మీకు? ఈ వీడియో చూస్తున్న మీరు ఇకపై అయోమయంలో ఉండే వ్యక్తి కాదు. ప్రశ్నల్లో ఇరుక్కుపోయే వ్యక్తి అంతకన్నా కాదు. మీరు సమాధానం తెలిసిన వ్యక్తి. మీ లైఫ్లో ఇంకా ప్రశ్నలు వస్తాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు భయపడరు. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వరు అసలు. ఏదైతే ఇప్పటి వరకు ప్రతి క్వశ్చన్కి కన్ఫ్యూజన్ అవుతూ ఉన్నారో ఆ కన్ఫ్యూజన్ అనేది రాదు ఇంకా. ఎందుకంటే మీరు మీలోనే జవాబు కనుగొంటున్నారు ఇప్పుడు దానికోసం. ఇప్పుడు ఈ కనెక్షన్ యాక్టివేట్ చేయడానికి యూనివర్స్కి మీరు క్లియర్లీ చెప్పుకోవాలి. యూనివర్స్ మీ యూనివర్సే స్వయాన మీకు ఇది క్లారిటీ ఇవ్వడానికి చెప్తున్నారు కాబట్టి యూనివర్స్కి చెప్పుకోవాలి మీరు. యూనివర్స్, నేను వెతికింది నాకు దొరికింది, నా సమాధానం నేను అంగీకరిస్తున్నాను అని యూనివర్స్కి చెప్పుకోవాలి. మనస్ఫూర్తిగా మీ మనసులోంచి చెప్పుకోవాలి. అది మీకు యూనివర్స్కి అర్థమైతే చాలు. ఇదే ఎగ్జాక్ట్లీ చెప్పాలని కాదు, మీకు మీ అర్థవంతంగా మీరు మనస్ఫూర్తిగా యూనివర్స్కి చెప్పుకోవాలి. అదేంటంటే 100% అది మీ అంగీకారం యూనివర్స్కి తెలియజేస్తున్నట్టు. అది మీ అంతరంగపు నిజమమ్మ. గుర్తుంచుకోండి, మీరు సమాధానం వెతకలేదు ఇక్కడ. సమాధానమే మిమ్మల్ని ఈ వీడియోకి తీసుకొచ్చింది. ఇకపై నుంచి మీరు దాన్ని జీవించాలి. ఏదైతే సమాధానం వస్తుందో దాన్ని జీవించాలి. అంతేకాని క్వశ్చన్స్ ఓరియంటెడ్గానే లైఫ్ వెళ్తూ ఉండకూడదు. ఈ మాటలు వినిపిస్తున్నప్పుడు మీ గుండె వేగం కొంచెం మారుతూ కూడా ఉంటుందమ్మా. బికాజ్ యూనివర్స్ ఇచ్చే సందేశం అనేది అలా వైబ్రేషన్స్ వచ్చేస్తాయి మనకి. ఒక చిన్న టెన్షన్, చిన్న ఆసక్తి, ఒక తెలియని ఫీలింగు, ఇదంతా కూడా మీ లోపల ఏదో ఈ మెసేజ్ని గుర్తింపబడుతుంది. మీకు చెప్పాలనుకున్న మెసేజ్ని యూనివర్స్ ఈ సిగ్నల్స్ ద్వారా మీకు అది గుర్తు చేస్తున్నారు. ఈ ఫీలింగ్ ఇప్పుడే మొదలవ్వలేదేమి. మీరు చిన్నప్పుడు కూడా ఇదే ఫీల్ అయ్యారు. ఒకసారి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఇదే అనిపించింది మీకు. ఎవరూ అర్థం చేసుకోలేని ఒక లోతు. మీరు అప్పట్లో అర్థం చేసుకోలేకపోయినా ఇప్పుడు అదే ఫీలింగ్ మీకు జవాబు ఇవ్వబోతుంది. అవునా? పిల్లలందరూ చిన్నప్పుడు ఆడుకుంటే మీకెందుకు అంత డీప్ ఆలోచనలు వచ్చేవి? బికాజ్ యు ఆర్ ఏ డిఫరెంట్ సోల్. మీరు అందరిలాంటి సోల్ కాదు. ఇప్పుడే గమనించండి. మీరు ఈ వీడియో వినేటప్పుడు మీరు కేవలం వినటం లేదు, మీరు అర్థం చేసుకుంటున్నారు ఇక్కడ. అవునా? కొన్ని లైన్స్ ఏంటంటే నా ద్వారా మీకు యూనివర్స్ కన్వే చేసేవి మీకు ముందే తెలిసినట్టు అనిపిస్తాయి. ఎందుకంటే ఇది కొత్త సమాచారం ఏం కాదు, అది మీలో ఉన్న సత్యం బయటపడుతుంది అని చెప్పేసి మీకు ముందే మీకు తెలుస్తుంది. ఈ క్షణము ఏమి చిన్నది కాదమ్మా. మీరు ఈ వీడియో చూసే ముందు ఒక స్థితిలో ఉన్నారు. ఈ వీడియో తర్వాత మీరు అదే వ్యక్తి కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది స్లోగా జరిగే మార్పు అనేది కాదు. ఇది ఒక ఇంటర్నల్గా షిఫ్ట్ అన్నమాట. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్. మీరు గమనించకపోయినా మీ దృష్టి మారుతుంది, మీ నిర్ణయాలు మారుతాయి. అన్నీ మీలో మీరు తెలుసుకుంటారు. ఆల్రెడీ మీకు తెలుసు మీరు ఎంత చేంజ్ అవుతున్నారు అనేది. మీ దారి కూడా మారుతుంది ఇక్కడ. ఇప్పుడే ఈ సెకండ్లోనే మీరు ఒక జవాబు దగ్గర ఉన్నారు. మీరు చాలా రోజులుగా వెతికింది, మీరు చాలాసార్లు అడిగింది అది బయట రాలేదు. ఎందుకంటే
అది నీలోనే ఎదురు చూస్తుంది కదా, ఇంకా బయట దొరకదు అది. ఇక్కడే చాలామంది ఏం చేస్తారంటే చెప్పడానికి రావట్లేదు నాకు, ఇంకా ఇంక చాలు నాకు, ఇంకా తీసేస్తారు ఇంక వీడియో, ఇంకా చాలు యూనివర్స్ వచ్చిన మెసేజ్ అని చెప్పి తీసేస్తారు. ఇంకా తర్వాత మాకు కావాలంటే తర్వాత చూస్తా అనుకుంటారు. కానీ మీరు ఇక్కడి వరకు వచ్చారంటే మీరు ఆగే టైప్ కాదు, ఇంకా కొంచెం వినాలి యూనివర్స్ ఏం చెప్తున్నారు అని చెప్పి ఉన్న టైప్. ఇక్కడే యాక్చువల్లీ అసలు ట్విస్ట్ అనేది ఉంది. యూనివర్స్ ఇచ్చే సందేశాలు మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను, ఖచ్చితంగా మొత్తం చూడండి అని చెప్తాను నేను. బికాస్ ప్రతి విషయంలోనూ ఏదో ఒక మీకు జీవితాన్ని మార్చే సందేశం ఉంటున్నాము. పైగా యూనివర్స్ ద్వారా వచ్చే సందేశాలను 1కి 2 సార్లు 4 సార్లు చూడండి. దాంట్లో మీరు విన్నా కొద్దీ మళ్ళా ఇంకొక కొత్త మెసేజ్ అర్థమవుతుంది మీకు. అదే యూనివర్స్ మెసేజ్లో ఉన్న స్పెషాలిటీ. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు కొన్ని విషయాలు ఎందుకు జరగలేదు, కొంతమంది వ్యక్తులు ఎందుకు నిలబడలేదు మీ లైఫ్లో, కొన్ని దారులు ఎందుకు మూసుకుపోయాయి, అదేమి దురదృష్టం కాదు, ఇది మిమ్మల్ని ఈ క్షణానికి తీసుకురావడానికి జరిగిన ప్లాన్, యూనివర్స్ చేసిన ప్లాన్, సర్వము యూనివర్స్ చేసిన ప్లానే అనేది మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు. అవునా? యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి అమ్మా, అదంతా నా మంచిగా చేసావా తండ్రి, నాకు ఇప్పుడు తెలుస్తుంది, అప్పుడు బాధ వచ్చింది కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది తండ్రి అని చెప్పుకోండి. ఈ క్షణం తర్వాత మీరు పాత విధంగా ఆలోచించలేరు, మీరు పాత విధంగా ఫీల్ అవ్వలేరు, ఎందుకంటే మీ అవగాహన పెరిగింది. ఇది ఒక చిన్న విషయం కాదు, ఇదే నిజమైన మార్పు. ఇప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తుంది, మీరు వెతికింది బయట కాదు, మీరు ఎదురు చూసింది ఎవరో కాదు, అది మీరే. ఇంతకాలము మీరు మీ నుంచి దూరంగా ఉన్నారు, ఇప్పుడు మీరు మీ దగ్గరకు తిరిగి వచ్చారు అని చెప్పి మీకు తెలుస్తుంది. యూనివర్స్, నా జవాబు నాకు దొరికింది తండ్రి, నేను నా నిజాన్ని అంగీకరిస్తున్నాను అని చెప్పి యూనివర్స్కి చెప్పుకోండి అమ్మా. త్రూ కామెంట్స్ ద్వారా అవ్వచ్చు, లేదంటే మీ మనస్ఫూర్తిగా యూనివర్స్కి మనసులోంచినా చెప్పుకోండి. ఈ మాట మీ మైండ్కి క్లారిటీ ఇస్తుంది, మీ హార్ట్కి పీస్ ఇస్తుంది, మీ ఎనర్జీని స్థిరపరుస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, మీరు ఈ వీడియోనేమీ కనుగొనలేదమ్మా, ఈ సమాధానమే మిమ్మల్ని కనుగొంది. మీకు అర్థమవుతుంది కదమ్మా, క్లియర్లీ యూనివర్స్ కన్వే చేసేది. ఒక పని చేయండి, మీ ఆలోచనలో మీ లోపల ఏమి ఎంప్టీ మైండ్తో ఏమీ ఆలోచనలు పెట్టుకోకుండా కేవలం వినండి. ఈ మాటలు మీకు ఎందుకు కనెక్ట్ అవుతున్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది అర్థం చేసుకునే మైండ్ కాదు, అది ఫీల్ చేసేది మీ అంతరంగం అన్నమాట. ఇన్నర్లో ఒక వాయిస్ ఉంటుంది కదా, అది. మీరు ఈ వీడియోకి వచ్చారు అనిపిస్తుంది కదా మీకు, అది నిజమేంటంటే మీరు ఇక్కడికి తీసుకురాబడ్డారు, యూనివర్స్ ద్వారా తీసుకురాబడ్డారు. ఎందుకంటే మీరు ఒక స్థాయికి చేరుకున్నారు, మీరు ఒక స్టేజ్ పూర్తి చేశారు, ఇప్పుడు మీకు నెక్స్ట్ స్టెప్ చూపించాల్సిన టైం వచ్చింది. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని మీకు తెలియజేయడం కోసం యూనివర్స్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తున్నారు ఈ రీడింగ్. ఈ క్షణం నుంచి మీరు ఈ వీడియోతో మాత్రమే కాదు, ఒక ఎనర్జీతో కనెక్ట్ అయ్యారు అని గుర్తుపెట్టుకోండి. ఇది కట్ చేయలేని ఎనర్జీ అన్నమాట. ఆ కట్ చేయలేని ఎనర్జీ ఎవరితో? సాక్షాత్తు పరమేశ్వరితో, యూనివర్స్తో కట్ చేయలేనిది కనెక్షన్ అనేది ఏర్పడింది. ఎందుకంటే ఇది అవగాహన కనెక్షన్. ఇక్కడ మీరు వినే ప్రతి మెసేజ్ కూడా ఈ రీడింగ్ నుంచి మీ లోపల ఒక స్పందన క్రియేట్ చేస్తుంది. బికాజ్ అది యూనివర్స్ ఇస్తున్న మెసేజ్ కాబట్టి. మీరు గమనించే ఉంటారు ఆల్రెడీ, మీకు స్కిప్ చేయాలని అనిపించినా కూడా చేయలేకపోతున్నారు ఈ రీడింగ్. మీరు వెళ్ళిపోవాలని అనిపించినా ఆగిపోతున్నారు, ఎందుకంటే లేదు, కూర్చో నువ్వు ఇది చూడాల్సిందే. ఎక్కడికి స్కిప్ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన వస్తుంది, కూర్చో ఇక్కడ, ఇది నీ కోసమే నేను చేపిస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? కూర్చుని కంప్లీట్గా విను అని చెప్తున్నారు మీకు మీ లోపల నుంచి యూనివర్స్. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ లాగేస్తుంది చూడనివ్వదు, ఎందుకంటే ఎక్కడ మీరు మంచి నేర్చుకుని భగవంతుని వైపు వెళ్ళిపోతారని లాగేస్తూ ఉంటుందన్నమాట డెవిలిష్ ఎనర్జీస్. సో మీరు కూర్చో, కథలకు విను, నీకోసమే నేను చెప్పిస్తున్నా అని చెప్పి అలా కూడా మీకు ఇప్పుడు జరిగింది ఇక్కడ.
మీరు వెళ్ళిపోవాలని అనిపించింది మీకు రీడింగ్ మధ్యలో స్టాప్ చేసి, కానీ ఆగుతున్నారు. ఎందుకంటే మీకు అవసరమైంది ఇక్కడే ఉంది. మీ లోపల ఒక భాగము ఇంకా విను, ఇదే జవాబు అని చెప్తుంది మీకు. అవునా కాదా? నాకు కన్వే చేయండి అమ్మా కామెంట్స్ ద్వారా. ఇప్పుడే మీరు మీ లైఫ్ని ఒక కొత్త కోణంలో చూస్తున్నారు. ముందెప్పుడు అర్థం కాని విషయాలు ఇప్పుడు క్లియర్ అవుతున్నాయి మీకు. ముందెప్పుడు తప్పు అనిపించినవి ఇప్పుడు సరైనవిగా కనిపిస్తున్నాయి మీకు. అవి తప్పు, ఇవి తప్పు, ఇవి తప్పు అనిపించినవన్నీ కూడా ఇప్పుడు సరైనవి అనిపిస్తున్నాయి. ఇది మార్పు కాదు, ఇది స్పష్టత అమ్మ, స్పష్టత. ఇక్కడే మీ పాయింట్ దగ్గర మీ లైఫ్ 2 దారుల మధ్య నిలబడింది. ఇక్కడ ఒకటి పాత ఆలోచనలు, ఒకటి కొత్త అవగాహన. ఇప్పుడే మీరు ఏది ఎంచుకుంటారో అదే మీ ఫ్యూచర్ను నిర్ణయిస్తుంది. ఇక్కడ ఈసారి మీరు ఆటోమేటిక్గా రియాక్ట్ అవ్వకూడదు. ఇక్కడ అస్సలు ఆటోమేటిక్గా రియాక్ట్ అవ్వకూడదు. మీరు కాన్షియస్గా ఎంచుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మీరు అవగాహనలో ఉన్నారు. ఇది చిన్న విషయం కాదు, ఇదే మీ అసలు పవర్. ఇప్పటి నుంచి కూడా మీరు బయట వెతకాల్సిన అవసరం లేనే లేదు. దేనికన్నా కూడా, ఏ ప్రశ్న కన్నా కూడా మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు కావాల్సిన జవాబు ఇప్పుడు మీలో యాక్టివేట్ అవుతుంది ఇమీడియట్లీ. అది మీకు కూడా తెలుసు, అది మీరు ఫీల్ అవుతున్నారు ఆ ఎనర్జీని. ఇంతకాలం మీరు ఒక జవాబు కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇప్పుడు మీరే జవాబునే క్లియర్లీ డైరెక్ట్లీ కలిసేలా యూనివర్స్ చేశారు. ఇక్కడ స్వయాన జవాబు మీ దాకా వచ్చేలాగా యూనివర్స్ చేశారు అని మీకు క్లారిటీ ఇస్తున్నారు ఈ రీడింగ్ ద్వారా. మీరు బయట వెతికింది చాలు, ఇక మీలోనే ఉన్న జవాబుని ప్రపంచమంతా వెతికితే ఎక్కడ దొరుకుతుంది? మీలోనే ఉంది, కరెక్ట్గా చూడండి అని చెప్తున్నారు. అది మీరే. ఇది ఒక ఫీలింగ్ కాదమ్మా, ఇది ఒక గుర్తింపు అన్నమాట. ఇది ఒక అవేక్నింగ్. ఇప్పుడు ఈ క్షణాన్ని ఫిక్స్ చేయాలి. మీరు ఫిక్స్ చేసుకోవాలి. యూనివర్స్ కన్వే చేస్తున్న మెసేజ్ని మీరు ఫిక్స్ చేయాలి. అది డైజెస్ట్ చేసుకోవాలి. మీ లోపలికి ఫిక్స్ చేసుకొని మీ నరాలు మొత్తం భగవంతుని భక్తి అంటే ఏంటమ్మా? గోరు నుంచి, కాలి గోరు నుంచి తల వెంట్రుక మొత్తం ప్రతి పార్టు భగవంతునికి సరెండర్ చేసేయాలి. భక్తి. ఏదో దండం పెట్టుకున్నామో, ఏదో చేసామో, యూజ్లెస్. మొత్తం భగవంతునికి సరెండర్ అంటే ప్రతి అణువు కూడా మన బాడీలో భగవంతునిలో లీనమైపోవాలి. అది భక్తి. అప్పుడు జరుగుతాయి మిరాకిల్స్ మీ జీవితంలో. సాక్షాత్తు భగవంతుని యొక్క మిరాకిల్స్ ఎప్పటికప్పుడు ప్రతి క్షణము మీకు చూపిస్తూ ఉంటారు. నేను నీ పక్కనే ఉన్నానమ్మా అని ఎన్ని రకాల అనుభవాలు వస్తాయంటే అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ అనుభూతి ఎంత బాగుంటుందో తెలుసా అమ్మా? మధురం, అమృతం. అది మీ అందరూ కూడా తెలుసుకొని తరించి ఆ అనుభవాన్ని, ఆ ఆనందాన్ని మీరు కూడా మీ అనుభవంలో తెలుసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూనివర్స్, నేను నా జవాబును గుర్తించాను, నేను నా సత్యంతో జీవించడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి అని మీరు యూనివర్స్కి చెప్పుకోండమ్మా త్రూ కామెంట్స్ ద్వారా. ఇదేంటంటే మీ నిర్ణయాన్ని స్ట్రాంగ్ చేస్తుంది, మీ దారిని క్లియర్ చేస్తుంది, మీ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా స్టేబుల్గా ఉండేటట్టు చేస్తుంది. బికాజ్ మీరు యూనివర్స్కే సాక్షాత్తు మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుంటున్నారు కాబట్టి. ఇది గుర్తుంచుకోండి. మీరు వెతికింది దూరంలో లేదు, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అది ఎప్పుడు మీలోనే ఉంది. ఇప్పుడు మీరు దాన్ని చూసేలాగా యూనివర్స్ చేశారు ఈ రీడింగ్ ద్వారా. ఇకపై మీరు దానిలా జీవించాలి అని చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్. ఇప్పుడు మీకు క్లిక్ అయింది కదా ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారు అనేది. అదే మీ సమాధానం. అది మీకు తెలుసు యూనివర్స్ ఏం చెప్పాలనుకున్నారు. ఇక్కడ అసలు అర్థమయ్యేది చెప్తున్నారు యూనివర్స్. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు విన్నది మీకు దగ్గరగా తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు అది మీలోకి తీసుకెళ్తుంది. మిమ్మల్ని మీ లోపలికే తీసుకెళ్తుంది. గమనించండి, ఇప్పుడే మీలో ఏదో కదులుతుంది, మీకు తెలుస్తుంది. అది ఒక చిన్న ఎట్లా అంటే ప్రకంపనం జరుగుతుంది కదా. ఆ కంపనము
కొంతమందికైతే కంట నీరు కూడా రావచ్చమ్మా, నాకు కన్వే అవుతున్న ఎనర్జీస్ని బట్టి. ఇది ఎమోషన్ మాత్రమే కాదు, ఇది మీ హార్ట్ స్పందన, యూనివర్స్ శక్తికి, భగవంతుని శక్తికి మీ హార్ట్ స్పందన. ఇక్కడ మీరు వినటం కాదు, మీరు రియాక్ట్ అవుతున్నారు భగవత్ శక్తికి. మీరు చాలా కాలము కొన్ని విషయాలు దాచుకున్నారు, కొన్ని మాటలు చెప్పలేదు, కొన్ని ఫీలింగ్స్ అణిచేశారు. ఎందుకంటే మీరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు అనిపించింది మీకు. కానీ ఇప్పుడు అవి బయటికి రావడం మొదలయ్యాయి. ఇప్పుడు మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఫీల్ అవుతున్నది ఫీల్ అవ్వనివ్వండి, మీరు అనుభవిస్తున్నది అనుభవించనివ్వండి. ఎందుకంటే అదే హీలింగ్, ఇక్కడ అదే హీలింగ్ అమ్మ. అందుకే ఒకవేళ ఏడుపు వస్తే ఏడ్చేయండి, ఏది వస్తే ఏ ఎమోషన్ వస్తే అది కక్కేసేయండి, అది హీలింగ్ జరుగుతుంది అక్కడ. ఇది ఇక్కడ మీరు బ్రేక్ అవ్వడం కాదు, మీరు రిలీజ్ అవుతున్నారు, రిలీజ్ చేసేస్తున్నారు ప్రతిదాన్ని, మీకు అవసరం లేని దాన్ని. ఇప్పుడే మీరు ఒక విషయం గ్రహిస్తున్నారు, మీరు వెతికింది, మీరు మిస్ అయింది అది ఎక్కడా లేదు, అది ఎప్పుడూ మీలోనే ఉంది అనేది గ్రహిస్తున్నారు. అవునమ్మా? కానీ మీరు దాన్ని చూసే టైం అనేది రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఆ టైం వచ్చింది అని చెప్తున్నారు. ఈ క్షణం చాలా పవర్ఫుల్ అమ్మా. ఇది సాధారణంగా రాదు, ఇది తరచుగా జరగదు మీకు. ఇది ఒక విండో లాంటిది అనమాట. ఓపెన్ అయ్యింది, ఇప్పుడు మీరు దానిలోకి చూడగలుగుతున్నారు. అవునా? కానీ ఇది ఎప్పటికీ ఓపెన్గా ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఒక చాయిస్ ఉంది. ఈ ఫీలింగ్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలా, లేక మళ్ళీ పాత స్థితికి వెళ్ళిపోవాలా? ఈ రీడింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ పాత స్థితికి. ఇది చిన్న నిర్ణయం కాదు, ఇది మీ లైఫ్ దిశను నిర్ణయిస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, మీరు ఎవరో, మీలో ఏముందో అనేది తెలుసుకున్నారు. అది ఎవరు చెప్పలేదు, మీరు ఫీల్ అయ్యారు, అదే నిజం. అదేమి ఎప్పటికీ మారదు, అది ఫిక్స్డ్. బికాజ్ అది నిజం కాబట్టి మారదు. ఈ క్షణం మీ జీవితంలో ఒక మైలు రాయమ్మ. ఇక్కడి నుంచి మీరు వెనక్కి వెళ్ళలేరు, ఖచ్చితంగా వెనక్కి వెళ్ళలేరు. ఎందుకంటే మీరు మీ సత్యాన్ని చూశారు కదా. ఇప్పుడు మీరు భయపడినా, మీరు సందేహపడ్డా, లోపల మీకు తెలుసు మీరు మారిపోయారు అని చెప్పి. అవునా? ఇప్పుడు ఈ క్షణాన్ని మీలో స్థిరపరచడానికి యూనివర్స్కి స్పష్టంగా మీ సంకల్పాన్ని తెలియజేయండి. యూనివర్స్, నేను నా సత్యాన్ని చూశాను, నేను ఇక దాని నుంచి దూరం అవ్వను అని చెప్పుకోవాలి. ఈ మాట మీకు 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 మీతోనే ఒక ఒప్పందం, అది యూనివర్స్కి చెప్తున్నారనమాట. గుర్తుంచుకోండి, మీరు సమాధానం వెతకలేదమ్మా, సమాధానమే మిమ్మల్ని కనుగొంది ఈ రీడింగ్ ద్వారా. అది మీకు కూడా తెలుసు. సో చాలా స్పష్టంగా ఇక్కడ యూనివర్స్ ఏం కన్వే చేశారు అనేది మీకు అర్థమైంది. అర్థమయ్యేలా యూనివర్స్ నా చేత చెప్పించారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు మీ అనుభవాన్ని కూడా క్లియర్లీ కామెంట్ ద్వారా తెలియజేయండి అమ్మ. బికాజ్ ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ కామెంట్స్ చదివేది నేను అయినప్పటికీ అది చేరేది మాత్రం యూనివర్స్కే అని చెప్పేసి. ఓకే, సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ చెప్పాను కదమ్మా, మన భక్తి ఎలా ఉండాలి అని చెప్పి, ఎప్పుడు అది మీరు ఎక్స్పీరియన్స్లో ఫేస్ చేసి మీ అనుభవాల్ని నాకు చెప్తారని నేను ఆశిస్తున్నాను త్వరలో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ. లైక్ చేయండి, హైప్ చేయండి. ఓకేమ్మా, థ్యాంక్ యూ.